ఈ మధ్య కేటీఆర్ పదే పదే చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ను లేకుండా చేసే కుట్ర చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఒకే పార్టీలు, సో ఇద్దరు కలిసే ఉన్నారు అన్న ఒక లైన్ చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జనం నమ్మడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఎందుకు కేటీఆర్ ఇట్లా మాట్లాడుతున్నాడు? కేటీఆర్ అసలు పార్టీని ఉంచడానికా లేకపోతే పైకి లేపడానికి చేస్తున్నాడని ఇంకొక చర్చను కూడా చాలా మంది తీసుకొస్తున్నారు. ఇప్పుడు అంతఃపురంలో కొట్లాటలు ఎప్పుడు ఉంటాయి? అధికారం ఉన్నప్పుడు పదవి, అధికారము, డబ్బు, హోదా ఉన్నప్పుడు ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్ళకి దక్కుతుంటది. ఇప్పుడు దొంగల మూటాలో ఎప్పుడు బయటకు వస్తాయి? వాటాల కొట్లాటప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు సక్సెస్ అనేది అందరూ ఓన్ చేసుకుంటారు, ఫెయిల్యూర్ అనేది ఆర్ఫన్ లాంటిది. ఫెయిల్యూర్ అయ్యేసరికి కవిత గారు మొన్న వాళ్ళ పార్టీ మీటింగ్లో కేటీఆర్ చుట్టూ ఉన్న కోటరీ, కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ వల్లనే ఈ ఓటమి జరిగింది, దీనికి కారణం మీరే అని ఆమె ఆరోపించింది. ఈవెన్ నేను ఎంపీగా ఉన్నా కూడా నా చుట్టూ ఎమ్మెల్యేలను కలవనీయకుండా, మంత్రులను కలవనీయకుండా చేసిరు, నేను కలవాలన్నా కూడా కష్టమైంది, ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయాలనేది ఆమె ఆరోపించింది. హరీష్ రావు గారు ఏమంటున్నాడు? కేటీఆర్ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడింది, అది మొత్తం ఇబ్బంది అయింది అంటాడు. కేటీఆర్ గారు ఏమంటాడు? హరీష్ గారు రైతు బంధు గురించి చేసిన ట్వీట్ వల్ల ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయింది అంటారు. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవడం. ఇప్పుడు ఇంకా కేసీఆర్ గారి మీద ఇంకా ఆయన లేడు కాబట్టి ఆరోగ్యం లేదు కాబట్టి, అంటే ఫెయిల్యూర్ వల్ల మొత్తం లుకలుకలన్నీ బయటపడుతున్నాయి. ఇవాళ 4 పవర్ సెంటర్లు, కవిత, కేటీఆర్, హరీష్, సంతోష్, కేసీఆర్, 5 పవర్ సెంటర్ల మధ్య ఇప్పుడు ఎంపీ సీటు, మెదక్ ఎంపీ సీటు గురించి కూడా గొడవ స్టార్ట్ అయింది. హరీష్ రావు పురమాయిస్తే 4 పోయి రేవంత్ని కలిసిరట. ఇప్పుడు మెదక్ ఎంపీ సీట్లో ఉన్న 7 ఎమ్మెల్యేలలో ఒకటి మన దామోదర్ రాజనరసింహ గారు, ఒకటి ఆయన రోహిత్ రావు, 2 కాంగ్రెస్ గెలిచింది. ఉన్న 5 ఎమ్మెల్యే సీట్లలో ఒకటి హరీష్ రావు గారు, మిగతా కలిసిన 4. మరి మెదక్ ఎంపీ సీట్ ఎప్పుడైతే కవిత అడుగుతుందని అనగానే హరీష్ గారు ఇమీడియట్గా ఈ 4 పంపించారు అనేది ఒక నెరేటివ్ నడుస్తుంది. పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా నెరేటివ్ అండ్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. మొన్నటి వరకు ఏమైంది? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, కవితను అందుకని అరెస్ట్ చేయలేదు. లిక్కర్ స్కామ్ లో ఉన్న దొంగలందరూ అరెస్ట్ అయ్యారు, కవిత గారు మాత్రం అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారు. ఆల్మోస్ట్ అరెస్ట్ అవుతుందని అనుకొని మెంటల్ గా ప్రిపేర్ అయ్యి స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీ పోయినాక ఏదో అదృష్ట శక్తి ఆపిందని అంటారు. అదే నెరేటివ్ బీఆర్ఎస్ కొంప ముంచింది, బీజేపీ కొంప ముంచింది. మొన్నటి వరకు ఏంది? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నదానికి వాళ్ళ యాక్షన్, కాంగ్రెస్ పార్టీ బలంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది, ఇది కమలం పువ్వు కారు ఒకటే అని చెప్పి. అవును, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి దానికి వాళ్ళ యాక్షన్ కూడా అట్లనే ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారి మీద, కాళేశ్వరం అవినీతి మీద ఒక యాక్షన్ లేదు, కవిత కేసు మీద యాక్షన్ లేదు. ఈడీ, సిబిఐ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, భారతదేశంలో ఉన్న మిగతా ప్రతిపక్ష నాయకులు అందరి మీద దాడి చేసింది, కానీ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు అంటే కేసీఆర్ కుటుంబం కానీ, సంతోష్ కానీ, కేటీఆర్ కానీ, వినోద్ రావు గారు వాళ్ళ కోర్ టీంని ఎవరిని టచ్ చేయలేదు. ఏదో అక్కడక్కడ చిన్న చిన్న ఐటీ. దీన్ని బట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది ప్రజలు నమ్మిరు కాబట్టే కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి బ్లేమ్ గేమ్. కేసీఆర్ యొక్క ఫార్ములా ఏంటంటే మైండ్ గేమ్, బ్లేమ్ గేమ్, డైవర్ట్ గేమ్. ఫస్ట్ మైండ్ గేమ్ ఆడితే జనం నమ్మాలి కదా బేసిక్. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటేంది అది ఎవరైనా చిన్న పిల్లలైనా అడుగుతారు. అది దేశంలోనే 2 శత్రు పార్టీలు కదా. ప్లస్ మైనస్ ఎప్పుడు ఎంత యాంటీగా ఉంటాయి. ఇది 2 కూడా విజాతి ధృవాలు. బీజేపీ అనేది మిగతా రీజనల్ పార్టీతో టైఅప్ పెట్టుకోవచ్చు, కాంగ్రెస్ అనేది మిగతా రీజనల్ పార్టీస్తో టైఅప్ పెట్టుకోవచ్చు, కానీ పూర్తి భిన్న ధృవాలైన కాంగ్రెస్ కి ఆపోజిట్ బీజేపీ, బీజేపీకి ఆపోజిట్ కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ బీజేపీ ఒకటైతే అసలు విలను హీరో ఉన్నప్పుడే సినిమాలో మజా ఉంటుంది. విలను హీరో ఒకటైతే సినిమానే ఉండదు కదా. అంటే కేటీఆర్ గారి యొక్క అవగాహన, ఏదైనా ఆరోపణ చేసే ముందు, ఒక ప్రాపగండా చేసే ముందు బేసిక్స్ మర్చిపోతున్నారు. కేటీఆర్ గారు ఈ మధ్య పదే అధికారం కోల్పోయినాక మరి అధికార మత్తులో ఇంకా బయటకు రాలేదో, లేకపోతే ఆ డిప్రెషన్లో ఉన్నాడు, కానీ ఆయన స్థాయికి తగ్గ ఆరోపణలు చేయట్లేదు. ఆయన యొక్క ఇజ్జత్ ఆయనే తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ తెలంగాణ చోటా మోడీ, ఏక్నాథ్ షిండే రేపు పొద్దున రేవంత్ తీసుకుపోయి బీజేపీలో కలిపేసిన పార్టీని, ఈ లైన్ కూడా రిపీట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ తో టచ్ లో ఉన్నాడని, ఆయనకు ఓటుకు నోటు కేసు విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ కోసము జగన్ అక్కడ ఎట్లయితే చేస్తుండో, ఈయన పాత ఆర్ఎస్ఎస్ మనిషి, ఏబీవీపీ మనిషి. ఏకనాథ్ షిండే అంటే అర్థమైంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, మోడీ గారి సపోర్ట్ తోటి కాంగ్రెస్ ని గెలుస్తాడా అంటే వాళ్ళు చెప్పేది కూడా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇంకా 50 రోజులు కూడా కాలేదు, 2 నెలలు కూడా పూర్తి కాలే, అప్పుడే ఒక రాంగ్ ప్రాపగండా చేస్తే ప్రజలు నమ్మరు. మొన్నటి దాకేమో మేము కూలగొడతాం, వాళ్ళకు ఉన్నది ఎంత మెజారిటీ, వాళ్ళకు వచ్చిన ఓట్లు ఎంత అన్నారు. ఇప్పటికే జనం కర్రు కాల్చి వాత పెట్టిరని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ విధానాలు నచ్చకనే, మీ పద్ధతులు నచ్చకనే, మీ అహంకారానికి, మీ యొక్క అరాచకత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు. దాన్ని గౌరవంగా యాక్సెప్ట్ చేయకుండా ఇలాంటి రాంగ్ ప్రాపగండా చేస్తే
ఏదైనా వాస్తవాలు ఉంటే మీరు బయట పెట్టచ్చు. రేవంత్ రెడ్డి గారు 65 మంది ఎమ్మెల్యేలతో కంఫర్ట్గా సీఎం అయ్యి ఆయనకి ఎదురు లేకుండా రాహుల్ గాంధీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ఆయనకే ఇప్పుడు సీఎం, ఆయన అధికారం నడుస్తుంది. అట్లా రాహుల్ గాంధీ గారి దగ్గర కానీ అధిష్టానం దగ్గర పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పుడు ఈయన ఏకనాథ్ షిండేకి ఎందుకు మారుతాడు? ఏమన్నా మళ్ళీ భట్టు విక్రమార్క తిరుగుబాటు చేస్తాడా, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిరుగుబాటు చేస్తాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుగుబాటు చేస్తాడా? ఎవరు మరి తిరుగుబాటు చేసేది? అంటే ఇవన్నీ కూడా ఏంటంటే జనాలని కన్ఫ్యూజ్ చేయడము, జనాలని మైండ్ గేమ్ చేయడం. ఆ మైండ్ గేమ్లో కాంగ్రెస్ పడకుండా, కాంగ్రెస్ కార్యకర్తలు పడకుండా తిప్పికొట్టాల్సిన